హలో గైస్, ఈరోజు మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలనేది చూద్దాము. సో, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక 50 కంపెనీ నేమ్స్ ఇవ్వమని స్మాల్ రేంజ్, మిడ్ రేంజ్. సో, చాట్‌జీపీటీ వచ్చేసి కొన్ని నేమ్స్ ఇచ్చింది. ఒక 50 నేమ్స్ దాకా ఇచ్చింది. సో, నేను ఏరియా కూడా సెలెక్ట్ చేశాను. బెంగుళూరు అండ్ హైదరాబాద్ కూడా. సో, ఇప్పుడు వచ్చేసి మనం ప్రతి కంపెనీ నేమ్‌ని కాపీ చేసి గూగుల్‌కెళ్ళి మనం ఆ పర్టిక్యులర్ నేమ్‌ని పేస్ట్ చేసి కెరియర్స్ అనే సైట్ టైప్ చేయాలి. సో, ఇప్పుడు నేను కెరియర్స్ అని టైప్ చేశాను. సో, కెరియర్స్ అని టైప్ చేయగానే మనకి రిజల్ట్స్‌లో ఫస్ట్ నేమే ఆ కంపెనీ వెబ్‌సైట్ వచ్చింది. అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనకి సంబంధించిన జాబ్‌లు ఏమన్నా ఉన్నాయా? లేవా? అని చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం చూస్తే ఆండ్రాయిడ్ డెవలపర్, రియాక్ట్ నేటివ్ డెవలపర్, యాంగులర్ డెవలపర్, నోడ్ జేఎస్ ఇది బ్యాక్ ఎండ్‌కి సంబంధించింది, ఫ్రంట్ ఎండ్ సంబంధించింది, ఆర్కిటెక్చర్ సంబంధించింది. సో, డెవాప్స్ కూడా ఉంది. సో, ఇలాగ మనకి కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళి చూస్తే మనకి ఉంటాయి. సో, మనకి బేస్ చేసుకొని మనకి ఏ రోల్ మనం అప్లై చేయాలనుకుంటున్నామో, ఆ పర్టిక్యులర్ రోల్ మీద క్లిక్ చేసి ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి, లొకేషన్ ఉంది. సో, జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో, ఇలాగ మనం అప్లై అని క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనం ఇంకో కంపెనీ చూద్దాం కావాలంటే. అదొకటి హైదరాబాద్ చూద్దాము. ఇప్పుడు కేకా హెచ్ఆర్ ఉంది. కాపీ చేసేసి మన వెబ్‌సైట్‌కెళ్ళి కేకా హెచ్ఆర్ అని టైప్ చేసి దాని పక్కన కెరియర్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయడమే. సో, ఇప్పుడు కేకా వెబ్‌సైట్ వచ్చింది. అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, దాంట్లోకెళ్ళి మనం ఏమైనా జాబ్స్ మనకు సంబంధించినవి ఉన్నాయా లేవా అని చూసుకోవచ్చు. సో, మనం స్క్రోల్ చేయాలి కిందకి. సో, ఇప్పుడు సీనియర్ డెవలపర్ ఉంది ఇక్కడ. డాట్ నెట్ ఉంది. సో, ఆండ్రాయిడ్ డెవలపరు, ఐఓఎస్ డెవలపరు, మార్కెటింగ్ రోల్స్, ప్రొడక్ట్ మేనేజర్ రోల్స్, ప్రొడక్ట్ డిజైనర్ రోల్స్ ఉన్నాయి. చాలా ఇంకా వ్యూ జాబ్స్ అని ఉంది. సో, ఇప్పుడు చూస్తే మనకి 2 ఇయర్స్‌కి సంబంధించింది డాట్ నెట్ ఉంది. సో, ఫ్రెషర్స్ వచ్చేసి ఫ్రెషర్స్ చూడాలి. ఎందుకంటే కొన్నిట్లోనే ఉంటుంది. ఇంటెంట్ ఉంటుంది మాక్సిమం. సో, మనం ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెషర్ అని. ఫ్రెషర్‌కి జాబ్ అయితే లేదు ప్రస్తుతానికి. ఓకేనా? ఫ్రెషర్స్ అంటే ఇంకా చూసుకోవాలి. వేరే కంపెనీకెళ్ళి చూద్దాం. సో, మనం ఏదైనా బెంగుళూరు బేస్డే చూద్దాము. ఓపెన్ సరిగా. సో, మనం ఇక్కడికెళ్ళి కెరియర్స్ అని టైప్ చేయాలి కంపల్సరీగా. సో, మనకి ఒక వెబ్‌సైట్ వచ్చేసింది. సో, ఫ్రెషర్స్‌కి ఇక్కడుంది సబ్మిట్ రెజ్యూమ్ అని. సో, ఫ్రెషర్స్ ఇలా అప్లై చేసుకోవచ్చు. మన స్కిల్ బేస్డ్ రియల్ టైమ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్‌ని రెజ్యూమ్‌లో పేస్ట్ చేయండి. సో, దాన్ని బట్టి మనకి ఇంటర్వ్యూస్ వస్తాయి. ఓకేనా? సో, ఇక్కడైతే డైరెక్ట్ రెజ్యూమ్ సబ్మిట్ చేయమని ఉంది. సో, ఇప్పుడు దీని మీద ఇక్కడ చూసారా మనకి కంపెనీ జాబ్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ రెజ్యూమ్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో, మనం ఇట్లా రెజ్యూమ్ సబ్మిట్ చేస్తే మనకి వాళ్ళు హెచ్ఆర్ చూస్తారు. హెచ్ఆర్ చూసి మనకి స్కిల్స్ ఉన్నాయా లేవా అని కన్సిడర్ చేసుకొని మనకి కాల్ వస్తుంది. వస్తే మెయిల్ అని వస్తుంది. సో, ఆ మెయిల్ వచ్చేదాకా అప్లై చేస్తూనే ఉండాలి. కంపల్సరీగా వస్తుందని చెప్పలేము. అప్లై చేస్తూనే ఉండాలి. ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ ఉండి ఆ ప్రాజెక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసినాక మనకి కాల్ వస్తుంది. మనం ఇంకో ఏదైనా వెబ్‌సైట్ చూద్దాము. ఓకే. ఇప్పుడు మనం స్టార్టప్ ఉంది. వన్ యాష్ అని. స్టార్టప్‌ను సెర్చ్ చేయొచ్చు. ఫ్రెషర్స్ ఎక్కువ స్టార్టప్స్‌కి ట్రై చేయండి. ఎందుకంటే స్టార్టప్స్‌లో మనకి స్కిల్స్ ఉంటే ఇంటెన్‌గా ఇస్తారు ఆప్షన్. మనకి ఆఫర్ ఇస్తారు. ఒక 6 మంత్స్ చేసిన తర్వాత మనకి ఫుల్ టైమ్ ఆఫర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇంటర్న్‌షిప్ ఉంది. ఇప్పుడు ఈ కెరియర్‌లో వన్ యాష్‌లో చూడండి ఇంటర్న్‌షిప్ ఉంది ఫ్రెషర్‌లకి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ 0-5 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అప్లై చేసుకొని క్లిక్ చేస్తే ఇక్కడ యూఐఎస్ ఫ్రంట్ ఎండ్ ఉంది. డేటా ట్రాకింగ్ ఉంది. అనలిటికల్స్ ఉంది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో, మనకి ఇక్కడ డైరెక్ట్ హెచ్ఆర్
ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు. సో, కొన్ని కొన్ని వెబ్‌సైట్స్‌లో డైరెక్ట్ మెయిల్ ఐడీ ఇస్తారు. సో, ఆ మెయిల్ ఐడీకి మనం ఒక మెయిల్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? Entrou percebe que ఓకే. ఓకే. సో, మనకి ఎంఎన్‌సీ కంపెనీస్ కూడా చూడొచ్చు, ఎతుక్కోవచ్చు. ఫస్ట్ ఎంఎన్‌సీ కంపెనీస్ కూడా చూడొచ్చు. చూడండి ఇక్కడ మనకి లిస్ట్ ఔట్ చేసింది. ఎంఎన్‌సీ కంపెనీస్ ఏంటంటే హెచ్‌సీఎల్, విప్రో, యాక్సెంచర్, గూగుల్, సో, ఐబీఎం, ఒరాకిల్, జేపీ మోర్గాన్. సో, ఇలాగ మనకి సెర్చ్ చేసుకొని చాట్‌జీపీటీలో ఆ పర్టిక్యులర్ రోల్స్‌కి మనం అప్లై చేసుకొని రోజు రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా జాబ్ అన్నది ఒక 6 మంత్స్‌లో ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.